పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవించే లక్ష్యంతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మీకోసం ఎంఎంసీ మాసేవా కార్యక్రమంలో భాగంగా 3 దేవాలయాల వద్ద అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్లలో ఉన్న పాత పూజా ఫోటోలు, దేవతా విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రిని చెత్తలో వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కేంద్రం వద్ద అందజేయాలని అధికారులు సూచించారు. సేకరించిన పూజా సామాగ్రిని గౌరవప్రదంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లుగా సేవలందించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన విశ్వాసాన్ని గౌరవిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందామనే సందేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాటి అటువంటివి ఏవైతే ఉన్నాయో విరిగిపోయిన విగ్రహాలు కానీ పాతవి కానీ పూజలు పెట్టని ఫోటో ఫ్రేమ్లు, పుస్తకాలు వాడని పూజలు లేని అవన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. వాటిని అదేవిధంగా కమ్యూనిటీ సహాయంతో, గుడి యాజమాన్యం సహాయంతో కమ్యూనిటీ ప్రజలు ఇక్కడున్న స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ సహాయం తీసుకొని ఏవైతే వస్తున్నాయో సేకరించినవి ప్రాపర్గా వాటికి ఒక శాస్త్రోక్తంగా ఉద్వాసన వాటికి చెప్పి తర్వాత వాటిని డిస్మాంటిల్ చేసి దాన్ని ప్రాపర్గా రీసైకిల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రతి 4వ శనివారం, ఇవాళ 4వ శనివారం జూలై నెల, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 4వ శనివారం కార్యక్రమం గుళ్ళో చేపట్టడం జరుగుతుంది. నేను ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీ దగ్గర ఇటువంటి డివైన్ వస్తువులు ఏమైనా ఆర్టికల్స్ ఉంటే, విగ్రహాలు కానీ, పటాలు కానీ, పుస్తకాలు కానీ వాడనివి, పూజలు లేనివి దయచేసి ఇక్కడికి తీసుకురాగలరు, ఇక్కడ ఊళ్ళో సమర్పించగలరు. అదేవిధంగా మీ వంతు సహకారం వాలంటీర్స్, స్వచ్ఛంద కార్యకర్తల రూపంలో మాకు ఇక్కడ టైం కొంచెం వెచ్చించి వీటిని డిస్మాంటిల్ చేయడంలో సహాయపడాలని కోరుతున్నాము. వీటిని నమస్కారం అండి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు, వేస్ట్ చెత్తని మనం వేరే రకంగా డిఫరెంట్గా చెత్త వస్తుంది మనకి, వాటిని హ్యాండిల్ చేస్తున్నాము. కానీ ఒక ప్రత్యేకంగా మనకు ఒక డౌట్ ఉంటుంది, దైవికమైనటువంటి డివైన్ వేస్ట్ ఏది దేవుడి పటాలు, విగ్రహాలు, మన రోజులు ఇంకా వాడనివి, మనం దగ్గర విగ్రహాలు కొంచెం పగిలినవి కానీ, అద్దాలు ఫ్రేమ్స్ అద్దాలు పోయినవి కానీ, పాతవైనవి కానీ మనకి ఏం చేయాలో మనకి తెలియదు. సో వాటిని ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో, ఇంకా పూజలో పెట్టుకున్నాను వాటిని వాడలేము. కొందరు తీసుకొచ్చి చెరువు పక్కన కానీ, గుళ్ళలో కానీ దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. సో వీటిని మనం నిత్యం పూజలో వాడుకొని ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలో అర్థం కాదు, ఏ రకంగా వేయాలి. దివ్యమైన వస్తువులు వాటిని చెత్తలో పడలేని తలపడదు. కాబట్టి వాటి గురించి ఒక నూతనమైన కార్యక్రమం వినూత్నంగా తీసుకోవడం జరిగింది. వాటికి ఒక దేవాలయాలు మనకి మన ఇంట్లో చాలా మందికి దేవుడి పట్టాలు, విగ్రహాలు అన్నీ ఉంటాయి. చాలా ఇష్టంగా తెచ్చుకుంటాం, మంచిగా పూజ చేస్తాం. తర్వాత ఏం చేయాలి అనేది మనకు ఎవరికి తెలియదు కరెక్ట్ పద్ధతి. సో మన భక్తితోటి టెంపుల్ బయట పెట్టేయడము, లేకపోతే నదుల్లో పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటాం. అది ఎన్వైరన్మెంట్ కూడా మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. సో ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి, ఏం చేయొచ్చు అని అలా థాట్తో వచ్చింది ప్రాజెక్ట్ ఉద్వాసన. ప్రాజెక్ట్ ఉద్వాసన అంటే ఏంటంటే, ఇప్పుడు మన మల్కాజ్గిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి 4th సాటర్డే మీ మున్సిపాలిటీలో కొన్ని టెంపుల్స్లో ఇలాంటి కలెక్షన్ అవుతుంది. ఏం చేయాలి మనం ఏం చేయాలంటే, ఒక QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే మీకు ప్రతి 4th సాటర్డే ఏ టెంపుల్ ఉందో తెలుస్తుంది. అన్ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటాం. 8:30 to 11 మధ్యలోనే మనం ఆ టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ పేరు, మీ నంబర్, మీరు ఏం తెచ్చారు, ఎన్ని ఫ్రేమ్స్ తెచ్చారు, వెయిట్ ఏం తెచ్చారు తీసుకుంటారు. తీసుకుని మిమ్మల్ని టెంపుల్లో తీసుకెళ్ళి అంతా మన ఫ్రేమ్స్ అన్నీ అక్కడ పెడతాం. పెట్టాక ఏమవుతుంది, సో ఉద్వాసన పూజ అనేది ఒక పూజ అవుతుంది. ఉద్వాసన పూజ అంటే ఇంకా లాస్ట్ పూజ. దాని తర్వాత ఆ పటంలో కానివ్వండి, ఆ ఐడిలో కానివ్వండి ప్రాణాలు లేరు అని మనం నమ్ముతాం.
పూజ అయిపోయాక అది ఓన్లీ ఒక మెటీరియల్ పీస్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్లీ వాలంటీర్ లెడ్ ప్రోగ్రామ్. సో టెంపుల్ వాళ్ళు టైం ఇస్తున్నారు, ప్లేస్ ఇస్తున్నారు, అలానే వాళ్ళకి సిటిజన్ వాలంటీర్స్ చాలా అవసరం. సో సిటిజన్ వాలంటీర్స్ లాగా మీరు పార్టిసిపేట్ అయ్యి ఆ టైంకి టెంపుల్కి వస్తే పూజ అయిపోయాక ఫ్రేమ్స్ ని కూర్చుని చక్కగా ఒక గ్లవ్స్, స్క్రూ డ్రైవర్, మాస్క్, కటింగ్ ప్లయర్ తీసుకుని ఒక 1 hour ఇవ్వండి చాలు. వచ్చి అంతా ఫ్రేమ్ ని డిస్మాంటిల్ చేస్తాం. సో వుడ్ పార్ట్ అనేది వుడ్ కి వెళ్ళిపోతుంది, గ్లాస్కి వెళ్తుంది, పేపర్, మెటల్. సో అప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న డివైన్ ఐటమ్స్ మళ్ళీ చెత్తలు వెళ్ళకుండా, నాలాల దగ్గర వెళ్ళకుండా, వేక్స్లో వెళ్ళకుండా అవి మళ్ళీ వేరే మెటీరియల్ గా మారి మళ్ళీ వస్తుంది. సో ఇంకోటి చెప్తాను, ఇలాంటి సొల్యూషన్ ఉంది అని ఇక్కడ ఇచ్చేసామా మళ్ళీ వెళ్ళి కొనేసామా అలా అయితే అవ్వదు. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకున్న సామాన్ ఇక్కడ వచ్చి ఎవరో వాళ్ళ సొంత టైం, వాళ్ళ ఎఫర్ట్ పెట్టి మనకు అంతా రీసైకిల్ చేస్తున్నారు. సో అందుకే మనం ఇవాళ ఇచ్చింది ఇచ్చేసి కొంచెం తగ్గించుకుందాం, ఏదైతే తీసుకుంటున్నామో ఉన్న కొన్ని ఫ్రేమ్స్ అండ్ ఐడియాస్ ని పూజించుకుందాం. అండ్ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే మేబీ ఒక ఇయర్ తర్వాత మనకి ఇన్కమింగ్ రావడం తగ్గితే మనం సక్సెస్ అయినట్టు. సో ఒక మంచి స్టెప్ తో ముందుకు వచ్చారు మన మున్సిపాలిటీ వాళ్ళు. సో దాన్ని మనం సపోర్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.